హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? ఈరోజైతే మేము మొన్న డీమార్క్ వచ్చాం కదా. ఇది డీమార్క్ కాదండి, మొన్న ఎంజీ మాల్కి వచ్చాం కదా. దాని తర్వాత మేము ఎంజీ మాల్ దగ్గర నుంచి డీమార్క్ అనేది వచ్చాము. ఇది పార్ట్ 2 వీడియో. ఆ రోజు లాంగ్ ఎక్కువ అయిపోయింది, అందుకని నేను అప్లోడ్ చేయలేదండి. ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనము లోపలికి అయితే వెళ్ళిపోదాము పదండి. అక్కడ బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అవి తెచ్చుకుందామని డీమార్ట్కి వెళ్దాము అని చెప్పని అన్నారు మా పిల్లలు. అంటే వాళ్ళు కూడా ఇప్పటిదాకా చూడలేదండి. మేము వచ్చినాం కానీ పిల్లల్ని అయితే తీసుకురాలేదు. మేము కూడా చూస్తాం అనేతలకి సరే ఇంట్లోకి కావాల్సిన సరుకులు అవి తెచ్చుకుందాం అని చెప్పనేసి వచ్చేసామండి. ఫస్ట్ ఇక్కడ ఎంట్రన్స్లో బాదం పప్పు, జీడిపప్పు అన్నీ కనిపించినాయి. మేమైతే బాదం పప్పు అయితే అయిపోయింగానే తెచ్చేసుకుంటాము. అదైతే పిల్లలకు కూడా చదువులకి అలాగా హెల్త్కి మంచిది కదా, అందుకని బాదం పప్పు అయితే ఎప్పుడు తీసుకుంటా అండి. ఇలాగైతే హాఫ్ కేజీ ఉండింది, హాఫ్ కేజీ ప్యాకెట్ తీసేసుకున్నాను. సామాన్ అయితే చాలా తీసుకున్నాము. ఇక్కడైతే చాలా రకాలు వెరైటీగా అన్నీ మనకి ఏవి కావాలో అవన్నీ ఇక్కడ దొరుకుతాయండి. నెల్లూరు డీమార్ట్లో. దీని కాస్ట్ అయితే ఇంత ఉంది. బాదం పప్పు మా బాబు చూస్తున్నాడు, దాంట్లో కూడా క్వాలిటీలు చూసుకుంటా ఉన్నాను నేను. క్వాలిటీ కూడా బాగుండాలి కదా అని అట్లాగా. ఇలాగైతే కింద ఫ్లోర్లో అయితే షాపింగ్ అనేది అయిపోయిందండి. చాలా రష్ అంటే చాలా రష్గా ఉండింది. చూసారా ఎన్ని సామాన్లు తీసుకున్నాము. దీనికంతా ఎంత ఉంటుందో ఒకసారి గెస్ చేయండి. మా బాబు చూపిస్తున్నాడు, వాడికి చెప్పులు తీసుకునేదానికి హ్యాపీగా ఎగురుకుంటూ చూపిస్తూ ఉన్నాడు. ఇట్లాగే పై ఫ్లోర్కి వచ్చేసామండి, బట్టల దగ్గరికి. పై ఫ్లోర్లో బట్టలు ఉంటాయి, బట్టలు చెప్పులు అలాగా. చెప్పులు అయితే మా చిన్న బాబుకి తీసుకున్నాము, పెద్ద బాబుకి ఉన్నాయి ఆల్రెడీ, అందుకని తీసుకోలేదు. ఇక్కడైతే నేను వచ్చేసి నాకు కావాల్సిన ఐటమ్స్ వాళ్ళు తీసుకున్నారండి. పెన్స్ అని అలాగా, పౌచెస్ అని అట్లాగా తీసుకున్నారు. నేను వచ్చేసి క్లిప్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. చూసుకుంటా ఉన్నాను, అన్నీ ఏవి బాగున్నాయని చూసుకుంటూ వెళ్ళాను. నేను ఏం తీసుకునేది కూడా మీకు చూపిస్తాను, చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి సపోర్ట్గా ఉంటుందండి ఒక లైక్ ఇస్తే. ఇలాగైతే అన్నీ తీసేసుకున్నాము. మీకు ఇవన్నీ ఎంత అయింది అనేది లాస్ట్లో చెప్తాను నేను, బిల్ ఎంత అయింది అనేది. ఇక్కడైతే వెరైటీస్గా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. వెరైటీగా మనకి ఏది కావాలో అలాగ తీసుకోవచ్చు. అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము, ఏది నచ్చితే అది తీసుకున్నట్టుకి. కాస్ట్ మన బడ్జెట్లో ఉండాలి కదా, మనకి తగ్గట్టుగా చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడైతే కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి, రేట్ అంతే ఎక్కువ లేవు, మంచిగానే ఉన్నాయి. నేనైతే ఇదండి ఈ క్లిప్స్ తీసుకున్నాను. అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అట్లాగా నాకు ఇలాంటివి అయితే ఇంతవరకు నేను యూజ్ చేయలేదు. ఎందుకంటే నాకు లాంగ్ హెయిర్, మొన్నటిదాకా తిరుపతికి వెళ్ళినప్పుడు కట్ చేసాం కదా, అది అల్లుకోనాటికి వీలు కావట్లేదు. ఫస్ట్ టైం నేను ఇలాంటి క్లిప్స్ కొంటున్నాను. నాకైతే అసలు సెట్ కావు ఎప్పుడు కూడా, నాకు లాంగ్ హెయిర్ కాబట్టి. ఇప్పుడే ఫస్ట్ టైం తీసుకుంటున్నాను. మా పిల్లలు అయితే పెన్స్ కాడికి వచ్చారు, వాళ్ళు ఒక సెట్ తీసుకున్నారు. 5 పెన్స్ వచ్చి 50 రూపీస్ ఏమో ఉన్నాయి, బాగున్నాయి, తీసుకున్నారు అవి. ఇంకా స్కెచెస్, పెయింటింగు అవి కూడా తీసుకున్నారు. మన ఛానల్లో పెయింటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి, చూడండి తప్పకుండా. ఇలాగైతే అన్నీ చూసుకుంటా ఉన్నాము. ఈ పౌచ్ అండి, చూడండి ఎంత ఉందో, 80 రూపీస్ ఉంది. మనం కుడుతున్నాం కదా, మనం కుట్టే పౌచెస్ అయితే 40 రూపీసే. పెన్సిల్ పౌచెస్ అండి, పౌచెస్గా వాడుకోవచ్చు. లేడీస్ లిప్స్టిక్ అట్లా మేకప్స్ అవన్నీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు మన దగ్గర పౌచెస్ అయితే. అలాగే ఇక్కడ అన్నీ ఉన్నాయి పౌచ్లు అన్నీ. పౌచ్ కూడా చూసాం ఎంత కాస్ట్ ఉంది అనేది.
ఇలాగైతే అన్నీ వేసేసుకున్నాము. ఇప్పటికే ట్రే పట్టట్లేదు మమ్మీ అని చెప్తున్నాడు మా బాబు. ఇంకెందుకని వెళ్ళిపోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇద్దండి ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ వచ్చేసాము. మా బాబు వచ్చి ప్రాజెక్ట్ వర్క్లో అట్లాగా ఇస్తారు కదా, అట్లాగ ఇచ్చినప్పుడు ఆ పేపర్స్ పెట్టుకోవడానికి ఇలాంటిది ఒకటి తీసుకున్నాడు. ఇది కూడా 40 రూపీస్ 20 రూపీస్ ఉంది. లగేజ్ అంతా వేసుకొని ఇంకైతే లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అండి. కిందకి వెళ్ళేసి అమౌంట్ ఎంత అయింది అని చెప్తా అన్నాను కదా. ఇంతవరకు మన అమౌంట్ అంతా కలిపి ఇంతవరకు 8,600 ఏమైందండి. బాయ్ ఫ్రెండ్స్.